ఈ 2 సార్లు కూడా 2 సార్లుగా 3 సార్లు 24 అదే కొట్టేశాను. ఈ అన్ని సార్లు కూడా 3 సార్లు ఎవరు గెలిచారు? సత్యకుమార్ గెలిచారు. సత్యప్రసాద్ అనగానే ఓకే, గెలిచాడు కదా. గెలిచాడు. అందరూ అనుకున్నది ఏంటంటే మీకు సత్యప్రసాద్ అవగాహన కుదుర్చుకొని ఆయనే డబ్బులు ఇచ్చి ఈయనుంటే ఓట్లు చీలిపోతాయి, ఈ కాపుల ఓట్లు కానీ ఇవన్నీ ఈ వైఎస్ఆర్కి పడవు అని మీకు చాలా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని పోటీ చేయించారంటారు. ఎన్ని కోట్లు తీసుకున్నారు మీరు? అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం అనేది ఒక పక్కన పెట్టండి. ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ 14-19 ఓడిపోవటానికి కారణం నేనేననేది ఒక ఇదైతే నడిచింది వాతావరణం. ఎందుకు ఓడిపోవడం కారణాలు అయినాయి అంటే, మోపిదేవి శ్రీనివాసరావు అమ్ముడు పోతాడా, అమ్ముడు పోయే మనస్తత్వం కాదు, ఆయన ఎంత సంపాదించినా ప్రజలకే పెట్టాడు, సేవా కార్యక్రమాలు పెట్టాడు, అతను అమ్ముడు పోతాడా అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కలిగి ఆ యాంటీ ఓటు నన్ను నింద అనవసరంగా వేసిన నాయకుడు ఆ రోజున. నేను ఓడిపోవటానికి వైఎస్ఆర్సీపీని ఓడియటానికి కారణం మోపిదేవి శ్రీనివాసరావు అయ్యాడు అని చెప్పి ఆ రోజున పోటీ చేసిన నాయకుడు ఆయన అనుసరించిన విధానాన్ని అతను ఓడించింది అనేది మాత్రం నేను అడిగినా సుడిగా చెప్పట్లేదు శ్రీనివాస్ గారు. ఒక నాయకుడు ఒకసారి ఓడిపోయిన తర్వాత పార్టీల అభ్యర్థిగా రెండోసారి పోటీ చేయడు, ఎందుకు లేరా అని. మూడోసారి అసలు చేయడు. మీరు 3 సార్లు కూడా ఇప్పుడున్న మంత్రి అనగానే సత్యప్రసాద్ ద్వారా ఎన్ని కోట్లు తీసుకున్నారు సూటిగా చెప్పండి మీరు. ఇప్పుడు మీకు 3 సార్లు పోటీ చేయని వాళ్ళు ఎవరు లేరండి, చాలా మంది చేశారు. బీజేపీ పార్టీ 82లో 2 సీట్లు. మీరు ఎటో చెబుతున్నారు, మీరు పోటీ చేసిన ప్రతిసారి ఆయనే గెలుస్తున్నాడు కదా, ఆయన లాభదాయకంగా ఉంది. లాభదాయకం అంటే అతను క్యాచ్ చేసుకుంటున్నాడు ఓట్ బ్యాంక్ ని, అతను క్యాచ్ చేసుకుంటున్నాడు. వీళ్ళు నా మీద నిందేసుకుంటూ వెళ్తున్నారు. మళ్ళీ సమాధానం చెప్పండి, తీసుకున్నారా లేదా? అసలు నాకు తీసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. నేను తీసుకునేవాడిని అయితే నా దగ్గర ఉన్న ఆస్తులు నేను అమ్మేసేసి ఈ రోజు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేయాల్సినంత అవసరం లేదు. నేను చేసిన సేవా కార్యక్రమాలు రేపల్లి నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలో నేను ఈ రోజు కూడా గర్వంగా చెప్పుకుంటా. నేను సంపాదించింది 100 రూపాయలతో 100 రూపాయలు 105 రూపాయలు ఖర్చు పెట్టాను. నేను ఎట్లా ఖర్చు పెట్టాను, నాది రుజువులు ఉన్నాయి. రేపల్లి నియోజకవర్గంలో దగ్గర 52 చర్చీలు క్రైస్తవులకి గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తే నేను 5 లక్షలు 10 లక్షలు నేనేసి 52 చర్చీలు కట్టించిన ఘనత గుంటూరు జిల్లాలో కాదు, ఏపీలో మోపిదేవి శ్రీనివాసరావు అవుతాడు. 52 చర్చీలు కట్టించాను నేను రేపల్లి నియోజకవర్గంలో. ఇవాళ కూడా ఏ ఊరు వెళ్ళినా మా చర్చి మోపిదేవి శ్రీనివాసరావు కట్టించాడు. ఇది 15 లక్షలు అయింది, 10 లక్షలు అయింది, 20 లక్షలు అయింది. ఆయన గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు వచ్చింది, కథమా డబ్బులు ఈనేసుకుని కట్టాడు అనేది వాళ్ళకి చెబుతారు ఈ రోజుకి కూడా. అదే విధంగా నా పిల్లలిద్దరూ డాక్టర్లు చేర్చా. ఒక టైర్ పంచర్ వేసుకునే అతను ఐఆర్ఎఫ్ చర్చి ఉంటుంది, దాని పక్కన టైర్ పంచర్లు వేసుకుంటాడు. అతని పిల్లలిద్దరూ బైపీసీ చదివితే ఆ 2 పిల్లలు డాక్టర్లు, నా పిల్లలిద్దరితో పాటు వాళ్ళిద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ ఫీజులు నేనే కట్టాను. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు, గుళ్ళు గోపురాలని. ఎందుకు నేను వాళ్ళ దగ్గర ఆశించి చేజాపే బదులు ఈ డబ్బులే నేను అట్టు పెట్టుకుంటాగా. అది వైసీపీకి ఆ రోజున అనుసరిస్తున్న నాయకుడు అన్న మాటలకే అతనికి వ్యతిరేకం చేశారు రేపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఓటేసినా గెలవడు కాబట్టి మోపిదేవి శ్రీనివాసరావు మీద నిందేశారు. ఆ నిందకి మనం ప్రతీకారం తీసుకోవాలని మాత్రం రేపల్లి నియోజకవర్గంలో మాత్రం అది చూపించిన మాట వాస్తవం. కేవలం మీ మీద నిందేసినందుకే ఓడిచ్చారు, ఆ కూడా అతను క్యాచ్ చేసుకున్నాడు దాన్ని. అది 3 సార్లు మీ వల్ల అయ్యాడు. సరే, ఇప్పుడు ఆ విషయం చెప్పండి. ఇప్పుడు కూడా మీతో మీ ఇద్దరికి బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయండి, నిజమేనా? మంత్రికి ఇప్పుడు అనగానికి మీ ఇద్దరికి ఈ రోజు కూడా మీ ఇద్దరు రాత్రిపూట మాట్లాడుకుంటారంటగా. సత్యప్రసాద్ గారితో సంబంధాలు ఉండేవి, మోపిదేవి రమణరావుతో సంబంధాలు ఉండేవి, రమణరావు గారితో. అట్లాగే దేవినేని మల్లికార్జునరావు గారితో సంబంధాలు ఉండేవి, నాతో వాళ్ళకి సంబంధాలు ఉండేవి. ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీకు? రేపల్లి అందరూ రేపల్లి వాళ్ళమే, ఒకరికొకరికి మనిషి సంబంధాలు ఉంటాయి కదా. ఇప్పుడు శత్రువులను కాదు, రాజకీయ శత్రువులను. నేను గెలవాలని నేను పోటీ చేస్తాను, సత్యప్రసాద్ గారు గెలవాలని ఆయన చేస్తాడు, రమణరావు గారు గెలవాలని ఆయన చేస్తాడు, మల్లికార్జున గారు గెలవాలని ఆయన చేస్తాడు. అది గెలుపు రాజకీయాల వరకే పరిమితం అవుతుంది మా ప్రాంతం వచ్చి. రాజకీయాలు తర్వాత అయిపోయిన తర్వాత ఎవరైనా ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తాం, అందరం కలిసి కూర్చుంటాం, ఒకళ్ళు మాట్లాడుకుంటాం, ఒకే వరుసలో కూర్చుంటాం. అది రాజకీయాల కింద దానికి ఎట్ట ముడి పెడతారు. అట్లా సత్యప్రసాద్ గారు నేను మాట్లాడుకోవటం ఏముంది, రమణరావు గారు నేను నిన్న 3 రోజులు నాటు కూడా కూర్చున్నాం కలిసి. సత్యప్రసాద్ గారు ఆయన నన్ను అన్న అని పిలుస్తాడు, నేను ఏ బ్రదర్ అంటా. నేను ఇప్పుడు ఆయన మంత్రి, ఆ స్థాయిలో ఉండి కూడా నన్ను అన్నే అంటాడు. రమణరావు శ్రీనని పిలుస్తాడు,
నేను కూడా ఏంటి బాబు అని చెప్పేసి పిలుస్తాను నేను అతను. అంటే అది రిలేషన్షిప్కి అక్కడ ఉన్న పరిచయాలకేనూ రాజకీయాలకు సంబంధం లేదు.